ఈ దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతని, ఆర్టీఐ యాక్టివిస్టులని, జర్నలిస్టులని గౌరవ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు బొద్దింకలు, దద్దమ్మలు అని సంబోధించటాన్ని ఈ దేశ యువత ఒక తీవ్ర ఆగ్రహానికి, అసహనానికి లోనై ఈ ప్రభుత్వం మీద ఒక రకంగా యుద్ధం ప్రకటించింది. గత నెల రోజులుగా జంతర్ మంతర్ దగ్గర సీజే సీజేపీ ఆధ్వర్యంలో ఒక నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది. అంతకుముందు దేశంలోని అనేక ప్రాంతాలలో ఈ సీజేపీ ఆధ్వర్యంలో యువతీ యువకులు, విద్యార్థిని విద్యార్థులు అనేక నిరసన కార్యక్రమాలు చేశారు. గత నెల రోజులుగా జంతర్ మంతర్ దగ్గర ఒక నిరసన కార్యక్రమం జరుగుతూ ఉన్నా దానికి మద్దతుగా ఈ దేశం గర్వించదగ్గ మేధావి సోనం వాంగ్చుక్, ప్రముఖ పర్యావరణవేత్త, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత అయినటువంటి ఒక పెద్ద మేధావి, ఒక సోషల్ సైంటిస్టు అమరణ నిరాహార దీక్ష కూర్చొని ఈ రోజుకి 20 రోజులు పూర్తవుతూ ఉంది. ఇంకొక 4-5 రోజుల్లో అతను చనిపోతాడేమోనన్నటువంటి ఒక తీవ్ర దిగ్భ్రాంతి ఈ భారత సమాజం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి స్పందన లేదు. ఒక మనిషి తన కోసం కాకుండా ఈ సమాజం కోసం, ఈ సమాజంలో యువతీ యువకులు, నిరుద్యోగులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల ప్రభుత్వం స్పందించడం లేదని నిరసన కూర్చుంటే ఈ ప్రభుత్వంలో ఎటువంటి స్పందన లేదు. ఈ దేశం గర్వించదగ్గ మేధావులు అందరూ కూడా ఈరోజు నిర్లక్ష్యానికి గురవుతున్నారు, అణచివేతకు గురవుతున్నారు, హత్యలకు గురవుతున్నటువంటి పరిస్థితి. ప్రొఫెసర్ సాయిబాబా విషయంలో మనం చూసాం. 10 సంవత్సరాలు విచారణ ఖైదీగా ఉండి చావు అంచులకు పోయిన తర్వాత నిర్దోషిగా బయటకు వచ్చి చనిపోయిన వ్యక్తి. స్టాన్ స్వామి, ఎటువంటి నేరం చేయనటువంటి స్టాన్ స్వామి జైల్లోనే చనిపోయాడు. అనేక మంది ఈరోజు విచారణ ఖైదీలుగా ఈ దేశం గర్వించదగ్గ మేధావులంతా జైళ్లలో చనిపోయేందుకు మృత్యు అంచున ఉన్నారు. అటువంటిది ఈ దేశం గర్వించదగ్గ సోనం వాంగ్చుక్ గారు గత 20 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉంటే ప్రభుత్వంలో స్పందన లేదు. ప్రభుత్వంలో స్పందన ఉండాలి, పాలకులు స్పందించాలి, ప్రజల పట్ల జవాబుదారీతనం ఉండాలని అతను చెప్తున్నాడు. కానీ ప్రజల పట్ల కాదు, కార్పొరేట్ల పట్ల మాత్రమే మా జవాబుదారీతనము, కార్పొరేట్ల పక్షాన మాత్రమే మా అకౌంటబిలిటీ ఉంటుందని ఈ ఫాసిస్టు ప్రభుత్వాలు ఒక రకంగా ప్రజల్ని హెచ్చరిస్తూ ఉన్నటువంటి సందర్భం. మేమందరం కూడా ఈరోజు ఆయన ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా, సంఘీభావంగా ఒక రౌండ్ టేబుల్ సమావేశం నెల్లూరులో ఏర్పాటు చేశాం. ఈ నెల్లూరులో ఉన్నటువంటి ప్రముఖులు, విద్యావేత్తలు, మేధావులు, ప్రజాస్వామికవాదులు, అభ్యుదయవాదులతో ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి ఆ ఉద్యమానికి, వారి ఆమరణ నిరాహార దీక్షకు సంఘీభావంగా ఏం చేయాలి అనేటటువంటిది మేము చర్చించుకుంటూ ఉన్నాం. ఖచ్చితంగా త్వరలోనే ఈ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా కూడా ఒక సంఘీభావ వేదిక లేదా సంఘీభావ కమిటీ రూపంలో వారి ఉద్యమానికి మద్దతుగా వారిని రక్షించుకునేందుకు ఈ ప్రభుత్వం, ఈ ఫాసిస్టు ప్రభుత్వం మెడలు వంచే విధంగా ఒక ఉద్యమ కార్యాచరణను తీసుకుంటామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వాలు ఫాసిస్టు ప్రభుత్వాలు. కార్పొరేట్ల ప్రయోజనమే ఈరోజు దేశ ప్రయోజనంగా, ప్రజల ప్రయోజనంగా ఈరోజు ప్రజల్ని నమ్మించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. దేశంలో ఉన్నటువంటి ప్రకృతి వనరుల్ని అన్నింటినీ కూడా ఈరోజు కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టి ప్రజల ప్రాణాలను ఫణంగా పెట్టి ఈరోజు కార్పొరేట్ల సేవ చేస్తున్నటువంటి ఈ ఫాసిస్టు ప్రభుత్వాలని ఖచ్చితంగా ప్రజలు ఖచ్చితంగా ఓడించి తీరుతారు. ఇది ఈ ఫాసిజం అనేటటువంటిది గతంలో మనం చూసాం, జర్మనీలో కానీ అదేవిధంగా అనేక ప్రాంతాల్లో ఫాసిస్టులు ఎక్కువ కాలం పరిపాలన కొనసాగించలేరు. ప్రజలు ఏదో ఒక రోజు నిజం తెలుసుకుంటారు. నిజం తెలుసుకున్న రోజు ఈ ఫాసిస్టులు కాలగర్భంలో కలిసిపోక తప్పదు. ఆ రోజు ఎర్ర సైన్యం వెంటబడితే వాడి గోసుడి పరిగెత్తినటువంటి పరిస్థితి మనం చూసాం. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా ఈ ఫాసిస్టు ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తారనేటటువంటి ఒక ఆశా దృక్పథం అయితే మాలో ఉంది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మెడలు వంచి ఒక ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని ప్రజలు నిర్మించుకుంటారనేటటువంటి ఆశయం మాకుంది. ఈరోజు భారతదేశంలో ఆసేతు హిమాచలం ఒక చర్చ నడుస్తూ ఉంది. సోనాం వాంగ్చుక్ ఈ పేరు చాలామందికి తెలియపోయినప్పటికీ కూడా ఈయన ప్రముఖ విద్యావేత్త, సామాజికవేత్త, శాస్త్రవేత్త, పర్యావరణవేత్త, ఒక గొప్ప ఉపాధ్యాయుడు. లడఖ్ ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి సిలబస్ను తయారు చేసి విద్యా రంగాన్ని ఎంతో అభివృద్ధి చేసినటువంటి గొప్ప వ్యక్తి. ఆర్టిఫిషియల్ గ్లేషియర్స్తో ఈ మంచు ఎడారుల్లో నీటి ఎద్దడి సమస్యను నివారించినటువంటి ప్రముఖ శాస్త్రవేత్త. ఎకో ఫ్రెండ్లీ హోమ్స్ తయారు చేసి భారత సైన్యానికి ఆ మంచు ప్రాంతాల్లో నివసించడానికి అనువుగా ఉండేటటువంటి తయారు చేస్తే ఈరోజు అక్కడ సేఫ్గా మన బార్డర్స్ని సైన్యం కాపాడుతూ ఉంది. అటువంటి శాస్త్రవేత్త, పర్యావరణవేత్త ఆమరణ నిరాహార దీక్షకి కూర్చొని ఇది 20వ రోజు. ఆయన ప్రాణాలు పోయేటటువంటి పరిస్థితి, ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. మరి ఆయన ఏం కోరుతున్నారంటే పరిపాలనలో న్యాయం ఉండాలి,
జవాబుదారీతనం ఉండాలి. అదేవిధంగా ప్రతి సంవత్సరం నీట్ పరీక్షా పేపరు లీక్ అవుతూ ఉంది. ఈ సంవత్సరం నీట్ పరీక్షా పేపర్ లీక్ అవ్వడం వల్ల 20 మంది బాగా చదువుకునేటటువంటి విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుని చనిపోయారు. వీటికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అని ఆయన తన ప్రాణాలను పోగొట్టుకునే పరిస్థితుల్లో రాజీ పడకుండా ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే ప్రభుత్వం భేషజంతో దానిని పరిష్కారం చేయాల్సిన బాధ్యత ఉంటే కూడా దాన్ని చూసి చూడనట్టు కాలయాపన చేయడం అనేటటువంటి చాలా గర్హనీయమైనటువంటి విషయం. దీన్ని యువతరం విద్యార్థులు ఖండిస్తున్నారు, పౌర సమాజం మొత్తం ఖండిస్తుంది. తక్షణం ప్రభుత్వం జోక్యం చేసుకొని సోనాంగ్ వాంగ్చుక్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని, ఆ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి బాధ్యత విద్యార్థులపైన, ఈ దేశపు యువతరం పైన, పౌర సమాజం పైన ఉందని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష చేపట్టి ఇది 20వ రోజు. ఆయన ఆరోగ్యం బాగా క్షీణిస్తున్న దశలో ఉంది. అందుకని ఆయన్ని కాపాడుకోవాలి. అందుకని ప్రభుత్వం వారితో చర్చించి ఒక పరిష్కారం వేదికగా వచ్చి కొన్ని పరిష్కారాలు చేయాలి. ప్రధానమైనటువంటి డిమాండు నీట్ అవకతవకలు, అట్లాగే సిబిఎస్ఈ అవకతవకల మీద అనేక లక్షల మంది విద్యార్థులు నష్టపోయారు. అక్కడి నుంచి ఒక వ్యంగ్య ఉద్యమంగా తయారైంది. సుప్రీంకోర్టు కూడా చేసిన వ్యాఖ్యానం కాక్రోచెస్ అట్లాగే పరాన్నజీవులు అని వ్యాఖ్యానించిన సందర్భంలో అభిజిత్ జీప్కే ప్రారంభించిన ఒక వ్యంగ్య ఉద్యమంగా కాక్రోచ్ జనతా పార్టీ ఈ ధర్మేంద్ర ప్రధాన్ నీట్ అట్లాగే పరీక్షలు సిబిఎస్ఈ పరీక్షల అవకతవకలపైన ఒక ఉద్యమం జరిగింది. దానికి మద్దతుగా ప్రముఖ విద్యావేత్త, ప్రముఖ పర్యావరణవేత్త, లడక్ ప్రాంత ప్రజల హక్కుల కోసం పోరాడిన నేత, ఆయన గొప్ప దేశభక్తుడు. ఆయన నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు. ఇప్పటివరకు ప్రభుత్వం స్పందించలేదు. స్పందించి ఒక మంచి పరిష్కారాన్ని రావాలని మేము కోరుకుంటున్నాం. అట్లాగే ముఖ్యమైన విషయం ఏమిటంటే సుప్రీంకోర్టు కూడా ఇలా తమ యొక్క భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేసే హక్కు ప్రజలకు ఉంటుంది. నిరసనలో ఈ విధమైనటువంటి నిరాహార దీక్ష కూడా చేయడం కూడా చట్టానికి వ్యతిరేకం కాదు. అలా చేయవచ్చు. ఏమైనా ప్రభుత్వాలు మనిషి యొక్క ప్రాణాన్ని కాపాడడానికి అత్యధిక ప్రాధాన్యతనివ్వాలి. అందుకని ఈ సమస్య మీద ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది. ఆయన ప్రాణానికి హాని కలగకుండా ఆయన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన డిమాండ్లలో న్యాయం ఉంది. అందుకని వారికి మద్దతుగా ఈ కార్యక్రమం మేధావులతో వాళ్ళతో ఏర్పాటు చేశాము. రేపు పార్లమెంట్ 20వ తేదీ దగ్గర కూడా ప్రదర్శన జరుగుతుంది. ఆ విషయం పైన ప్రజలను చైతన్యవంతం చేసి మద్దతుగా నిర్వహించేదానికి మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. నీట్ పరీక్ష ఖచ్చితంగా చక్కగా నిర్వహించాల్సి ఉంది. ఆ నిర్వహించకపోవడం ప్రభుత్వం యొక్క వైఫల్యమే. విద్యార్థుల యొక్క నష్టం కూడా జరిగింది. విద్యార్థుల యొక్క డిమాండ్ కూడా న్యాయమైందే. ఆ న్యాయమైన డిమాండ్ని శాస్త్రీయంగా ప్రభుత్వం పరిష్కరించాల్సిన అవసరం ఉంది. అసలు నీటికి సంబంధించే చాలా అంశాలు ఉన్నాయి. విద్య అనేది ఉమ్మడి జాబితాలో ఉంది. ఇప్పుడు అది కేంద్ర ప్రభుత్వం తన అధీనంలోకి తీసుకొచ్చుకునింది. మొత్తం దేశవ్యాప్తంగా ఒకే పరీక్ష పెట్టడం వలన దేశవ్యాప్తంగా ఎక్కడో ఒక మూల ఏదైనా ఒక నష్టం, ఒక లీకేజ్ జరిగితే దేశమంతా ప్రభావితం చేస్తుంది. అట్లా కాదు, విద్య రాష్ట్రాల జాబితాకు కూడా హక్కులు ఉంటాయి. ఇంతకు ముందు ఉన్నట్లుగానే చాలా ప్రభుత్వాలు నీటిని వ్యతిరేకించాయి, కొన్ని ప్రభుత్వాలు అంగీకరించాయి. ఇప్పుడు తెలుసు దేశవ్యాప్తంగా నీటి నిర్వహించడం వలన ఏ చిన్న నష్టం జరిగినా దేశం మొత్తం నష్టపోతుంది. అందుకని దీన్ని ప్రభుత్వం పునరాలోచించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. పేద ధనిక అనే తేడా లేకుండా అందరికీ సమాన అవకాశాలు ఉండాలి. నిరుపేదైనా అతను చదువుకునే అవకాశం ఉండాలి, ధనవంతుడైనా సమానంగా చదువుకునే అవకాశం ఉండాలి. ఎవరికైనా నష్టమే. అలా కాకూడదు. ఈరోజు ఇంత పెద్ద వ్యవస్థ, ఇంత పెద్ద విద్యావేత్తలు, ఇన్ని మంచి పాలసీలు, ఇంత పెద్ద రాజ్యాంగం ఉన్న ఈ దేశంలో మనం ఒక పరీక్షని సక్రమంగా నిర్వహించగలిగిన శక్తి, యుక్తి ఉంది, చేయగలము. అందుకని శాస్త్రీయంగా ప్రభుత్వం నిబద్ధతగా ప్రజలకి, పిల్లలకి ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా నిర్వహించాలి. వాళ్ళ డిమాండ్లని అంగీకరించాలి. అందుకు తగిన పరిష్కారాన్ని ప్రభుత్వమే కనుగొనాలి. మన విద్యా వ్యవస్థ అనేది ఐసీయూలో ఉన్న పరిస్థితి ఏర్పడింది. నీట్ పరీక్షలు కావచ్చు, సిబిఎస్ఈ పరీక్షలు కావచ్చు,
పరీక్షలు ఏదైనా సరే ఖచ్చితంగా పేపర్ అవుట్ అవుతుంది, ఖచ్చితంగా లీకులు అనేవి జరుగుతాయి అనే విధంగా ఈ యొక్క ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈ యొక్క పరిస్థితి ఒక ఆనవాయితీగా వస్తూ ఉన్నది. ఈరోజు విద్యార్థుల జీవితాలు, మనం చదివినా ఒకటే చదవకపోయినా ఒకటే, ఎంత చదివినా మనకు ఉద్యోగాలు వచ్చేది లేదు అని ఒక నిర్లిప్తతకు వచ్చే పరిస్థితి వచ్చేసింది. ఈరోజు ప్రతి ఒక్క విద్యార్థి చదువుకున్నా సరే ఏ దేశానికి వెళ్ళిపోదామా, ఈ దేశంలో అయితే మనం మనుగడ సాధించలేము, వలసలు పెరిగిపోయినాయి. ఎన్ని ఆక్రందనలు చేసినా, ఎన్ని ప్రజా ఉద్యమాలు చేసినా, ఎంతమంది నిరాహార దీక్షలు చేసినా, ఈరోజు వాంగ్చుక్ గారు గత 18 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తే పట్టించుకునే నాదుడు లేదు. అమెరికాను మూడో పెళ్లి ఎవరిని చేసుకున్నాడా అనేది ట్రోల్ చేస్తున్నారు తప్పితే ఈరోజు ఆ యొక్క వాంగ్చుక్ ఒక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కావచ్చు, ఏదో ఇట్లాంటి గొప్ప గొప్ప అవార్డులు, రామన్ మెగసెసే అవార్డు కావచ్చు, ఇలాంటి అవార్డులు సాధించి విద్యా వ్యవస్థను నిలబెట్టి విద్యా ప్రమాణాల కోసం పోరాడుతున్న ఈరోజు వ్యక్తి గత 18 రోజులుగా ఢిల్లీలో నిరాహార దీక్ష చేస్తుంటే పట్టించుకునే నాదుడు లేదు. ఒక సెలబ్రిటీ దాని మీద ఒక రెస్పాండ్ అయ్యే పరిస్థితి లేదు, ప్రజల గోడు వినే పరిస్థితి లేదు, ప్రతిపక్షాల గోడు వినే పరిస్థితి లేదు. ప్రతి ఒక్కదానికి తిలోదకాలు ఇచ్చేసి ఈరోజు విద్యా వ్యవస్థ, విద్యా సంస్కరణలు లేకుండా ఇష్టానుసారంగా ఈరోజు కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేస్తుంది. మోడీ గారు సిగ్గుతో తల ఉంచుకోవాలి. ఎందుకంటే ఒకప్పుడు గతంలో కానీ చూసినట్లయితే ఒక రైల్వే యాక్సిడెంట్స్ అయితే రైల్వే మినిస్టర్ రిజైన్ చేసేవాడు, బాధ్యత వహించేవాడు. ఈరోజు మేము అడుగుతుండేది అకౌంటబిలిటీ. నువ్వు పెడుతున్న పరీక్షకి అవి కానీ సరైన ప్రమాణం చొప్పున యొక్క పరీక్ష నిర్వహించలేకపోతే నువ్వు ఏమి అకౌంటబిలిటీ, ఏమి రెస్పాన్సిబిలిటీ తీసుకున్నావు అని ఈరోజు ప్రజలందరూ, విద్యార్థులందరూ గళమెత్తి ప్రశ్నిస్తున్నారు. ఈరోజు అనేక మంది విద్యార్థుల పరీక్ష బ్రహ్మాండంగా రాసామని సంతోషంగా ఉండే సమయంలో ఈ విధంగా లీక్ అయినందువల్ల అనేక మంది ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయారు. అయినా మీకు ఒంటి మీద ఏ విధమైనటువంటి బాధ లేదు, ఎంతమంది చచ్చిపోయినా మీకు సంబంధం లేదు. ప్రతి ఒక్కదాన్ని రాజకీయం చేయడమే ఈరోజు బీజేపీ ప్రభుత్వం, మోడీ గారు ఆధ్వర్యంలో జరుగుతున్న కూటమి ప్రభుత్వం చేస్తున్న పాలన. ఈరోజు మా ఈ యొక్క ప్రాంతాల్లో ఈ విద్యా వ్యవస్థ, ఈ యొక్క చదువులనే కోట్లాది రూపాయలు తల్లిదండ్రులు ఏదో అప్పులు చేసి లక్షలాది సంపాదించుకున్న లక్షలాది రూపాయలని ఈ కాలేజీలకి, స్కూళ్ళకి తగలబెట్టడమే సరిపోయింది. పిల్లలు చదువుకొని ఒక మంచి ఉన్న స్థాయికి వచ్చారు, ఏదైనా ఉద్యోగాలు వస్తుంటే అది లేని పరిస్థితి. ఈరోజు పేదలు, మధ్యతరగతి వాళ్ళు పూర్తిగా దిగజారిపోయారు. కేవలం విద్యా వైద్యానికే వాళ్ళు సంపాదించి అప్పుల పాలైపోయి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. కిడ్నీలు అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళన్నింటినీ భూస్థాపన చేసినట్టు చేశారు, ప్రైవేట్ స్కూళ్ళన్నీ ఆల్టర్నేటివ్గా తీసుకొచ్చారు. విద్యా వ్యవస్థ ఈరోజు కోట్లాది రూపాయలు, లక్షలాది రూపాయల ఒక బిజినెస్ వ్యవస్థగా మార్చేశారు. దీనికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే వత్తాసు పలుకుతూ ఈ విధంగా ముందుకెళ్తుంది. దీన్ని పూర్తిగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసేది రాష్ట్రంలో విద్యా వైద్యం ఉచితం చేయండి, ప్రైవేట్ స్కూళ్ళను బంద్ చేయండి. పక్కన తమిళనాడు ప్రభుత్వం, నూతనంగా ఎంపికైన ప్రభుత్వం ప్రైవేట్ స్కూళ్ళని, ప్రైవేట్ విద్యా వ్యవస్థని, ప్రైవేట్ వైద్య వ్యవస్థని ఏ విధంగా ప్రజల నుంచి దూరం చేస్తుందో ఆ విధంగా చర్యలు మీరు చేపట్టండి. కాబట్టి ఈరోజు ప్రజలందరికీ అనువైన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్న టీడీపీ ప్రభుత్వాన్ని మేము ఒకటే చెప్తున్నాం. విద్యా వైద్యాన్ని, ప్రాథమిక అవసరాలు, ప్రతి కుటుంబం, ప్రతి బిడ్డ దీని మీద మనుగడ సాగించే ఈ వ్యవస్థ మీద పూర్తిగా ఉచితంగా ప్రభుత్వమే అన్నీ కూడా దీని మీద బాధ్యత వహించే విధంగా చర్యలు తీసుకోవాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఈరోజు వాంగ్చుక్ గారికి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది. రాబోయే రోజుల్లో ఈ యొక్క ఆయన చేస్తున్నటువంటి ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు తెలిపి ఆ యొక్క అనేకమైన పోరాటాలు చేస్తుంది. ఇది ప్రజల్లోకి తీసుకెళ్తాం, ప్రజల్ని చైతన్యపరుస్తాం, యువకుల్ని చైతన్యపరుస్తాం. ఈరోజు ఈ దేశంలో మంచి విద్యా వ్యవస్థ నెలకొల్పే విధంగా రాహుల్ గాంధీ గారు కానీ, మా రాష్ట్ర అధ్యక్షురాలు శర్మిలా మేడం గారు కానీ, అలాగే జిల్లా అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ వీళ్ళు చేసే ప్రతి ఒక్క పోరాటానికి కాంగ్రెస్ పార్టీలో ఉండే అన్ని శ్రేణులు కూడా ఏకీభించి మేము పోరాటాన్ని ఉద్యమం చేస్తాం. అలాగే వాంగ్చుక్ గారికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తాం.